2504వ సంవత్సరానికి వచ్చామన్నమాట. అంటే మనం భవిష్యత్తులోకి వచ్చేసామా సార్? అవును సార్, ఇదేం టైం మిషన్ సార్? అయినా నా టైం బాగుండక ఇందులో దూరాను నేను. ఇదేదో ఎడార్లాగా ఉంది, అసలు మనుషులే కనిపించడం లేదు. ఏంటది? ఏదైనా ఫ్యాక్టరీయా? కాదు, ఏదో ఊర్లో ఉంది. సార్, ఇదేమిటి సార్ ఒళ్ళంతా మంటలు పుడుతోంది? అవును, నాకు అలాగే ఉంది. మనల్ని పిలుస్తున్నాడు. ఇటు పరిగెట్టండి, పదండి, త్వరగా రండి, కమ్ క్విక్, కమ్ ఆన్, మేక్ ఇట్ ఫాస్ట్. రండి రండి. మీరెవరు సార్? నేను ఇక్కడ చీఫ్ సైంటిస్ట్ ని. మీ టైం మిషన్ చెడిపోయి మీరు ఇక్కడికి వచ్చారని మా కంట్రోల్ రూమ్ లో తెలిసింది. అదృష్టవంతులు ఊరికి దగ్గరగానే ల్యాండ్ అయ్యారు. అదే దూరం అయి ఉంటే చాలా ప్రమాదం. సారీ బొబ్బలేడు సార్. ముందు మీరు రండి, నేను చెప్తాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మా ఊరు వెళ్తున్నాం. మీ ఊరా? ఇటా? మూడో ప్రపంచ యుద్ధంలో ఆటం బాంబులు పడి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు నాశనం అయిపోయాయి. అందులోంచి బ్రతికి బయటపడ్డ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ యుద్ధం ప్రతిఫలమే మొత్తం అంతా రేడియేషన్. ఈ బొబ్బలు ఉన్నాయి చూడండి, ఇది ఆ రేడియేషన్ మూలంగానే. ఈ వాతావరణంలో మీరు ఎలా బ్రతకగలరు? అందుకేగా యుద్ధం తర్వాత అందరం ఇళ్ళని భూగర్భంలో కట్టుకున్నాం. అలా అండర్ గ్రౌండ్ లోనే ఊళ్ళు పెరిగాయి.